తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. అక్కడ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా 1వ తారీఖునే ప్రతి నెల పెన్షన్లు అందడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 1వ తారీఖు ఆదివారం కాబట్టి, సెలవు దినం కాబట్టి వారి పెన్షన్ల పంపిణీకి అడ్డు అవుతుందని ఒకరోజు ముందుకు జరిపి ఇక్కడ ఆగస్టు 31వ తారీఖునే ఈ పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. దీనిని బట్టి పాలకుల యొక్క నిబద్ధత ఏ విధంగా ఉంది, ప్రజల పట్ల పేదవారి పట్ల ప్రభుత్వం యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరోజు వెనుకకు కాకుండా ముందు నెలనే వారికి పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పటికీ కూడా ఆగస్టు 31వ తారీఖు కూడా జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా చాలా జిల్లాల్లో ఈ వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ అందలేదు. ఇది వాస్తవము. మీరు 2 నెలల కాలం దాటినా కానీ జూలై నెల పెన్షన్లనే ఇంతవరకు మీరు పంపిణీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము ఒక్కరోజు లేట్ అయితే ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ముందు నెలనే ఇంటింటికి ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే అక్కడ కూడా పెన్షన్ల పెంపు పైన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా పెన్షన్ల పెంపు పైన హామీ ఇవ్వడం అనేది జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఈ రోజుకు 8 నెలల 22 రోజులు కావస్తుంది. ఇంతవరకు పెన్షన్ల పెంపు పైన ఒక్క మాట కూడా మీరు మాట్లాడడం లేదు. ఇక్కడ వికలాంగులకు 6,000 ఎప్పుడు పెంచుతారు అని వికలాంగుల సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఎప్పుడు వస్తాయా అని వారందరూ కూడా ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయా అని వారు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఈ పెన్షన్ల పెంపు పైన అసలు దృష్టే పెట్టలేదు. వీరికి పెన్షన్లు పెంచడం దండగా అనే విధంగా మీ మనస్తత్వం ఉంది అని ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతుంది. దానికి తగ్గ ఫలితం అనేది మీకు రాబోయే ఎన్నికల్లో ఎదురవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి హామీ మీరు ఒకసారి దృష్టి పెట్టండి. వారు అధికారంలోకి వచ్చినటువంటి 18 రోజుల్లోనే ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరుసటి నెలలోనే వికలాంగులకు 6,000, ఇక్కడ వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి దేశంలో, ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టు విధంగా 15,000 రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అందించడం అనేది జరుగుతుంది. మీరు 15,000 రూపాయలు పూర్తి స్థాయి వైకల్యం ఉన్నటువంటి వారికి అందించకున్నా పర్వాలేదు. కానీ వైకల్యం ఉన్నటువంటి వారికి, వికలాంగులకు, బతకలేనటువంటి వారికి, చేతగానటువంటి వారికి మీరు ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. వారిని ఆదుకోవలసిందే. ఇక్కడ వృద్ధుల, వితంతువులకు మీరు ఇస్తానన్నటువంటి పెన్షన్ను, మీరు పెంచుతామన్నటువంటి పెన్షన్ను 4,000 రూపాయలకు ఖచ్చితంగా పెంచవలసిందే. మీరు ఇచ్చిన హామీని మర్చిపోయి ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య అని చెప్పేసి ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా మీ వ్యవహార శైలి ఉంది. మీరు అధికారంలోకి రాకముందు మీరు ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి బహిరంగ సభలోనూ ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి హామీని డంకా బజాయించి ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దీని గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడండి. అసలు పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ఇదిరా పరిపాలన అనే విధంగా అక్కడ పరిపాలన కొనసాగుతుంది. ఇదెక్కడి దరిద్రపు పరిపాలన రా బాబు అని మీ పరిపాలన కొనసాగుతుంది. ఒకసారి మీ పరిపాలన తీరును మార్చుకోండి. మీరు
ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటి హామీ పేద ప్రజలకు వర్తించేటువంటి హామీ, దిక్కు మొక్కు లేనటువంటి వారికి, వికలాంగులకు, చేతగానటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి హామీ, ఈ పెన్షన్ పెంపుదల హామీ అనేది చాలా ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోండి. వెంటనే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ప్రకటనను మీరు రిలీజ్ చేసి వచ్చే నెలనే ఈ పెన్షన్లను పెంచాలని అంతర్నేత్ర డిమాండ్ చేస్తుంది. లేనట్లయితే వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, ఈ పెన్షన్దారులందరితోటి కూడా ఒక భారీ ఎత్తున ఉద్యమం రావడం అనేది జరుగుతుంది. ఆ ఉద్యమానికి మీరు తలొగ్గడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్లను పెంచక తప్పదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీ ఉద్యమం రాకముందే మీకు హెచ్చరికలు వచ్చి ఉంటాయి. ఇప్పటికే ఆ హెచ్చరికలను ఒకసారి గుర్తు చేసుకొని ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకున్నట్టయితేనే మీ పైన ఈ పేద ప్రజలకు సానుకూల దృక్పథం అనేది వస్తుంది. ఇప్పటికే మీ పరిపాలన పైన 60% వ్యతిరేకత అనేది వచ్చింది. మిమ్మల్ని భరించడం కష్టము అనిపిస్తుంది అని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ దరిద్రపు పరిపాలన మాకు వద్దు అనే అభిప్రాయము ప్రజల్లో ఉంది. దీన్ని గమనించండి. మీకు ఇంకా చాలా వయసు ఉంది. ఇప్పటికే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీ పైన వచ్చిందంటే అసలు మీ భవిష్యత్తు రాజకీయాలపైనే పెద్ద ప్రభావం ఇది చూపిస్తుంది అని మీరు గుర్తు చేసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని, పెన్షన్ల హామీని వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.